యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఎందరో మహానుభావులు వారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు సమర్పించుకుంటున్నాను. మనం ఈరోజు ఈ వీడియోలో కీబోర్డ్ పైన ఒక గణపతి ప్రార్థన ప్లే చేసుకుంటున్నాం. శ్రీగణనాథ అంటే శ్రీగణనాథం భజామ్యహం కీర్తన కనకాంగి రాగము, చతురస్ర జాతి త్రిపుడి తాళము, శ్రీ త్యాగరాజు. వీటి గురించి నేను అంతా మీకు వివరణ చక్కగా పేపర్ మీద ఇస్తాను కాబట్టి మనం ఇప్పుడు కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం సాంగ్ని. పాట 1 శ్రీగణనాథం భజామ్యహం కీర్తన, రచన శ్రీ త్యాగరాజు, సంగీతం శ్రీ త్యాగరాజు, గానం శ్రీ త్యాగరాజు. ప్రస్తుతం నేను పాడుతున్నాను. రాగము కనకాంగి రాగము, 1వ మేళకర్త రాగము లేదా 1వ జనక రాగము. అన్ని శుద్ధస్వరములు ఉన్న రాగము. మూర్ఛన ఆరోహణ సా రీవన్ గావన్ మావన్ పా దావన్ నీవన్ సా. డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ కూడా సేమ్ అవే, ఆరోహణలు ఏవి వస్తాయో అవరోహణలు కూడా అవే వస్తాయి. సా నీ దాప మా గారి సా. 6th స్వరస్థానములు 6th పాయింట్. సా షడ్జము, రీవన్ శుద్ధ రిషభము, గావన్ శుద్ధ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీవన్ శుద్ధ నిషాదము. ఇక్కడ ముఖ్య గమనిక చూడండి. ఇక్కడ మనకి గావన్ అసలు లేదు. రీటు అంటే చతుశ్రుతి రిషభం ప్లేస్లో మనం గా అని పాడుకుంటే అది గావన్ అవుతుందన్నమాట. సో రీటు ఈజ్ ఈక్వల్ టు గావన్. అలాగే దాటు చతుశ్రుతి దైవతం, నీవన్ అసలు లేదు మనకు అక్కడ స్వరస్థానాల్లో, ద్వాదశ స్వరస్థానాల్లో. సో దాటు ఈజ్ ఈక్వల్ టు నీవన్ అనమాట అని పాడుకోవాలి, గమనించగలరు. తాళము ఆది తాళము అంటే చతురస్ర జాతి త్రిపుడి తాళము. గతి నడక చతురస్ర గతి. అంగములు లఘువు ధృతము ధృతము. 16, 8, 8 32 క్రియలు. నడక కీటతక్క 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 నడుస్తుంది. శృతి నేను 1వ శృతిలో కీబోర్డ్పై ప్లే చేస్తున్నాను. ఎవరికి ఇష్టమైన శృతిలో వారు పాడుకొనవచ్చు, ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. 1వ శృతి ఇక్కడ చూడండి. ఇది లో పిచ్, వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ సి 2 బ్లాక్ ఇస్ బిగినింగ్కి ఇది సి, ఇది మనకు 1వ శృతి అవుతుంది. వెస్టర్న్ మ్యూజిక్ వరకు సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ సి నుంచి సి వరకు. ఈ కనకాంగి రాగంలో వచ్చే స్వరస్థానాలు చూద్దాం. ఇప్పుడు మనం అన్ని శుద్ధ స్వరాలు వచ్చే రాగం కనకాంగి రాగం. చూడండి. సా రీవన్ గావన్ మావన్ పా దావన్ నీవన్ సా.
చాలా మందికి అసలు గావన్ అనేది మనకు లేదు ఇక్కడ. రీటు చతుశ్రుతి రిషభాన్ని మనం గావన్ కింద యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చతుశ్రుతి దైవతాన్ని మనం నీవన్ కింద మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు మనం అసలు ప్లే చేసి చూద్దాం. చూడండి, సా రీవన్ గావన్, ఈ 3 ప్రక్కన ఏమైనా చూశారు కదా, గావన్. అసలు ఒరిజినల్గా ఇది గావన్ కాదు, రీటు చతుశ్రుతి రిషభాన్ని మనం గావన్ అని మనం పాడుకుంటున్నాం. ఈ గావన్ నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే 2 కీస్ని దాటి ఇక్కడికి వచ్చాం. చూడండి, ఒక బ్లాక్ కీ, ఒక వైట్ కీ, ఇది మావన్. మావన్ నుంచి పాకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక బ్లాక్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సరిగా ఎలా ప్రక్కనే ఉంటాయో ఇక్కడ పదని ఈ 3 ప్రక్కన ఉంటాయి. పా, దావన్, దాటు. ఈ దాటుని మనం నీవన్ అని మనం పాడుకుంటున్నాం అనమాట. పా, దావన్, నీవన్. నీవన్ నుంచి సాకెళ్ళాలంటే మళ్ళీ ఒక బ్లాక్ కి, ఒక వైట్ కిని దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం ఒరిజినల్గా స్వరాలు పాడుకుందాం అసలు, తర్వాత మనం కనకాంగి రాగం పాడుకుందాం. అంటే ఇప్పుడు ఏమొస్తాయి ఈ రాగంలో? సా రీవన్ రీటు మావన్, పా దావన్ దాటు సా. సా రీ రీ మా పా దా దా సా, సా దా దా పా మా రీ రీ సా. ఇప్పుడు మనం ఈ రీ2 ప్లేస్లో మనం గావన్ అని పాడుకోవాలి. చూడండి, సా రీ గా మా, అలాగే పా దా నీ సా, దాటు ప్లేస్లో నేను పాడుకుంటే మనం నీవన్ అవుతుంది. సా నీ దా పా మా గా రీ సా, సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా, సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. సాలోనే పాట ప్రారంభమవుతుంది. పల్లవి మనం పాడుకుంటున్నాం. 2 సంగతులు ఉన్నాయి. శ్రీ గణనాథం భజామ్యహం. ఇది చూద్దాం, ఈ సెంటెన్స్. సా శ్రీ గణ సా, ఒరిజినల్గా ఇది రీ అనమాట. చూడండి, సారి పమ, దీన్ని రీ అనుకోవడం మనం గా అంటాం కాబట్టి రీ2ని సా గ పమ. శ్రీ గణ నా అంటే ఇది పామ, దీన్ని మా అని మనం ఉచ్చరించుకోవాలి. సా గ పమ అని దాన్ని సా గ మ, శ్రీ గణ నాథం. ఒరిజినల్గా ఇది రీ 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 సా, ఈ రీని మనం గాని ఉచ్చరించుకోవాలి. గా రీ సా, శ్రీ గణనాథం. ఈ గాకి మనం గమకాలు పెడితే శ్రీ గణనాథం. చూడండి, నా అంటే ఇది రివరి, దీన్ని రీ అనకూడదు, మనం గా అంటాం కాబట్టి గమగా శ్రీ గణ నా గా అనాలన్నమాట. రీ సా సా గ మ సా గ మ గా రీ సా, శ్రీ గణనాథం భజామ్యహం. చూడండి, ఇది ఒరిజినల్గా ఇది దాటు. భజా సా సా దా సా సా, ఇది కానీ ఈ దాన్ని మనం నీ అని పాడుకోవాలి. సా భజామ్యహం సా నీ అంటే సా 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 దా సా సా దా, దాన్ని నీ అనుకోవాలి. సా నీ భజామ్యహం సా నీ సా సా, శ్రీ గణనాథం భజామ్యహం సా గ మ గా రి సా సా నీ సా సా. ఇప్పుడు సెకండ్ సంగతి చూద్దాం. శ్రీ గణ, చూడండి, సరి ఇది ఈ రీని మనం గా అనుకుంటాం కాబట్టి సగ్గ శ్రీ గణ
రి పమ, దీన్ని గా అంటాం కాబట్టి మనం గా పమ, ఈ పామాని మా అనుకోవాలి. సగ సగ గమ శ్రీ గణ, ఈ నాదం భజామ్యహం అంతా కామనే. నాదం గారి స భజామ్యహం సని స సగ సగ గమ గారి సని స శ్రీ గణ నాదం భజామ్యహం. రెండే సంగతులు. ఇప్పుడు శ్రీకరం అంటే ఇక్కడ శ్రీ మరి మా, ఇది రీటు చతుశ్రుతి రిషభం, దీన్ని గా అని పాడుకోవాలి. మా గా మా పా శ్రీ అంటే శ్రీ ఈ దగ్గర ఆగింది కాబట్టి ఇది గా, ఈ మరిని గా అని పాడుకోవాలి మనం. గా మా పా శ్రీకరం చింతి పద పా, ఇది శుద్ధ దైవత్వం. అంటే పద దా దగ్గర ఆగింది కాబట్టి ఇది మనం దాన్ని దా అని పాడుకోవాలి. దా ప చింతి తార్ధ మ పద ప, దీని పా అని మనం పాడుకోవాలి. మ పద ప అని. తా మ పద ప, దీని పా మా తార్ధ ఫలదం ఫ, ఇది శుద్ధ దైవతం ప. ఫ అంటే ప అంటే దాపాని మనం పా అని పాడుకోవాలి. ఫల ప మ గ స ఫలదం గా మ ప శ్రీకరం దా ప చింతి పా పా మ తార్ధ ప మ గ స ఫలదం. రెండవ సంగతి శ్రీకరం శ్రీ రి పమ పమరి అంటే గా రి పమ పమరి, దీన్ని మనం గా అని పాడుకోవాలి. శ్రీ అంటే గా మ ప శ్రీకరం చింతి, సేమ్ ఇందాకటి ఇది దా ప గా మ ప దా ప శ్రీకరం చింతి తార్ధ ప మ ప మ గ స ఫలదం శ్రీకరం చింతి తార్ధ ఫలదం శ్రీగణ నాదం భజామ్యహం. క్లియర్గా అర్థమైంది మీకు. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చక్కని కీర్తన. ఇది పల్లవి. నెక్స్ట్ మనం అనుపల్లవి పాడుకుందాం. శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం. ఇప్పుడు స్వరం చూద్దాం. శ్రీ గురు పాప మా శ్రీ గురు, చూడండి ఇక్కడ పా శ్రీ గురు పామా పాపమా, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. చూడండి పాపమా పాప శ్రీ గురు పాపమా పాపమా అన్నమాట. శ్రీ గురు గుహాగ్రజం, ఒరిజినల్ ఇది గుహాగ్రజం పదా సదా, కానీ ఈ దాటుని మనం నీ అనుకోవాలి కాబట్టి పని పద పద అంటే పని సని గుహాగ్రజం పని సని. గుర్తెత్తుకోండి, ఈ నీ చతుశ్రుతి దైవత్వం. పని సని శ్రీ గురు గుహాగ్రజం అగ్ర, ఒరిజినల్గా ఇది దశ, ఇది చతుశ్రుతి దైవతం. దీన్ని నీ అనుకోవాలి కదా. నిస్స
అగ్ర పూజ్యం దసరీసా, కానీ దాన్ని మనం నీ అనుకోవాలి కదా, నిసరీసా నిసరి, ఇదంతా కూడా రీ అనుకోవాలి మనం, అంటే రీసా పూజ్యం శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం పాపమపనీసని సాస రీసా శ్రీకంఠాత్మజం. చూడండి ఇక్కడ శ్రీకం సా సా పా శ్రీ, అది సా సా పా, దీన్ని పా అనుకోవాలన్నమాట. శ్రీకం సా పా శ్రీకంఠాత్మజం అంటే ఇది శుద్ధ దైవతం, ద ప ద ప ఠాత్మజం, కానీ అది పా పా అనుకోవాలి. సా పా పా పా, ఈ దాపాని పా అనుకోవాలి, రెండు పాలు ఉన్నాయి కాబట్టి పా పా శ్రీకంఠాత్మజం సా పా 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 శ్రీత సా శ్రీత, ఇది ఒరిజినల్గా రీమా, కానీ మనం గా అనుకుంటాం కదా, గమా శ్రీత సా గమా శ్రీత దాపమా సా, ఈ దాపమాని మనం మా అని పాడుకోవాలి. గమా మా శ్రీత సా రాజ్యం దపమా రీసా, ఈ రీని గా అనుకోవాలి కదా, దపమా గాసా, ఈ దాపమాని మనం మా అనుకోవాలి. సా శ్రీత గమా గమా మా శ్రీత సా మ్రా మ్రా మా గస రాజ్యం శ్రీగణనాథం భజామ్యహం. అనుపలను చక్క ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనం చరణం చూద్దాం. రంజిత నాటక రంగతోషణం సింజిత వరమణి మయభూషణం. దీనికి స్వరం చూద్దాం. రంజిత మమ నాటక మమ, ప్రతి సాహిత్యాక్షరానికి ప్రతి స్వరాక్షరం ఉంది. ఇక్కడ చూడండి, రంజిత నాటక 6 సాహిత్యాక్షరములు ఉన్నాయి. అట్లాగే మా మమ మా మమ 6 స్వరాక్షరములు ఉన్నాయి. అలాంటి చోట మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. మమ మా మమ రంజిత నాటక రంగ మా దప, ఈ దాపాని మనం పాని ఉచ్చరించుకోవాలి. రంగ మా దప అంటే మా ప రంగ తోషణం మరి మరి మా పా, కానీ ఈ రీటుని మనం గా అంటాం కాబట్టి మగ మగ మా పా ఒరిజినల్, కానీ గా మా పా తోషణం గా మా పా మమ మమ రంజిత నాటక రంగ మా పా గా మా పా తోషణం సింజిత పద పద, దాన్ని చూడండి సింగ్, ఈ పదాన్ని మనం దాని పాడుకోవాలి. దా పద సింజిత వర మా దప, అదే మా పా దా పద మా పా సింజిత వర మణి మరి మా, ఇది ఒరిజినల్గా రీటు చతుశ్రుతి శుభం. దీన్ని గా అనుకోవాలా. సింజిత వర మణి గమా దా పద మా పా గమా సింజిత వర మణి మయ మా దప, దీన్ని పా అని పాడుకోవాలి.
పమా మయ భూషణం మరి మరి రీసా. ఈ మరిని ఈ రీని గా అంటాం కదా, మగ మగ రీసా. అయితే ఇక్కడ మాగా అనకుండా గా రీసా భూ గా రీసా గా రీసా భూషణం. ఇప్పుడు రెండవ సంగతి రంజిత 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 నాటక మమ రంజిత నాటక అని కూడా వంచుకోవచ్చు. నాటక రిమ పమ మమ. అయితే మనం ఈ రీని గా అంటాం కదా, గమ పమ మమ నా అంటే రి గమ పమ. దీన్ని మాను పాడుకోవాలి. నా మా మమ మా మమ నాటక. రంగ రంగ అనుకోవచ్చు, లేదంటే రంగ అంటే మాప, లేదంటే మాప, అది మీ ఇష్టం. రంగ తోషణం గామప. సింజిత ఇది మావులి. సింజిత వరమణి దాపద మప గమ. సింజిత వరమణి మయ భూషణం పమా గారిసా మయ భూషణం. ఆంజనేయావతారం సుభాషణం. ఆంజ పాపమా, దీన్ని పామా, ఈ పామాని మా అని పాడుకోవాలి. పామా ఆంజ ఆంజ పామా నే ఆంజ నేయావ పాపాని పామా పాపాని ఆంజనేయావ తారం. నిస నిస ఒరిజినల్గా దశ దా, కానీ నిస నీ అనుకోలేదు. కాబట్టి తా ఈ అకారం సా దగ్గర ఆగింది కాబట్టి సా నీ తారం. ఆంజ ఆంజనేయావ తారం పామా పాపాని సాని ఆంజనేయావ తారం. సుభాషణం సదస సు సద దసరిస. కాకపోతే దాన్ని మనం నేను అనుకుంటా కదా, సు దా ఇది దీన్ని నీ అనుకోవాలి. సు దా ని సుభాషణం ని నిసరిస సుభాషణం ని నిసరిస. కుంజరముఖం చూడండి ఇక్కడ కుం సప కుం. ఈ సాపాని మనం కుంజరముఖం పా దప దప. ఈ పా సా నుంచి వస్తుంది. పా దప దప కుంజరముఖం. త్యాగరాజ త్యాగ ఒరిజినల్గా మరి మా, కానీ రీని గా అంటాం కాబట్టి గామా. త్యాగ రాజ దాప గామ దాప త్యాగరాజ భూషణం. మరి మరి రీసా. ఈ మరి రీని మనం గా అంటాం కాబట్టి మగ మగ. ఈ మగ మగని గా త్యా సారీ భూషణం గారిసా. శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థ ఫలదం. శ్రీగణనాథం భజామ్యహం. థ్యాంక్ యూ అండి.
కొంచెం ఓపిక్గా 4-5 సార్లు వింటే అది వస్తుంది. అలాగే ప్రాక్టీస్ మాత్రం ఎవ్రీడే చేసుకోవాలి. మీకు క్లియర్గా వివరించాను, నేను నా శక్తి కొలది వివరించాను. ఖచ్చితంగా మీ అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరస్వతి ప్రార్థనతో మీ ముందుకు వస్తాను. నమస్తే.